అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభం కదండి. గోదాదేవి గురించి తెలుసుకుందాం. ఈ కలియుగ ఆరంభం 93వ సంవత్సరంలో విల్లిపుత్తూరులోని భట్టనాథులకు తులసి మొక్కలు పాదులు చేస్తుండగా ఆండాళ్ళ తల్లి లభించింది. భూమాత అంశగా భావించి ఆ బిడ్డను అల్లారు ముద్దుగా సాకి పెంచారు భట్టనాథులు. భట్టనాథులు నిత్యము పుష్పమాల కైంకర్యం చేస్తూ ఉండేవారు ఆ ఊరిలోని వటపత్రసాయికి. ఇతనికే పెరియాళ్వార్ అనే పేరు కూడా కలదు. ప్రతిరోజు కూడా పుష్పమాల కైంకర్యం చేస్తూ ఉంటారు కదా, అందువల్ల ఆ బిడ్డకి కోదయ్ అనే పేరు పెట్టారు. కోదయ్ అంటే పూమాల అని అర్థం. అదే గోదాదేవిగా మారింది. తండ్రికి పువ్వులు కోయడం, మాలలు అల్లడంలో సాయం చేస్తూ బాల్యంలోనే విష్ణుమూర్తికి భక్తురాలైంది. స్వామినే తన సర్వస్వంగా భావించసాగింది. పుష్పమాలను ముందుగా తాను ధరించి వాటిని తిరిగి పూలబుట్టలో అమర్చి స్వామివారి కైంకర్యం నిమిత్తం తండ్రికి అందించేది. అది గమనించిన భట్టనాథుడు కూతురు చేస్తున్న పని సరికాదని అపచారమని మందలించి ఇకపై అలా చేయవద్దని హెచ్చరించాడు. మర్నాడు మందిరంలో ఈరోజు కోదయమాల ధరించకుండానే నాకు సమర్పించావు, ఆమె ముందుగా ధరించడమే నాకు ప్రీతికరము అని వినిపించడంతో ఆశ్చర్యపోయారు భట్టనాథులు. ఇదంతా దైవలీలగా విశేషంగా భావించిన భట్టనాథులు నాటి నుంచి గోదా ధరించిన మాలని స్వామికి సమర్పిస్తూ వచ్చారు. గోదాదేవిలో నానాటికి భక్తి పెరగసాగింది. స్వామిని వివాహం చేసుకోవాలనే కాంక్షను పెంచుకుంది. స్వామిని ఎలా సాక్షాత్కరింప చేసుకోవాలి అని ఆలోచించి ఆ రోజు రేపల్లిలో గోపికలు శ్రీకృష్ణుని పొందటానికి మార్గశిర మాసంలో ఆచరించిన కాత్యాయని వ్రత వృత్తాంతం గుర్తు చేసుకుంది. తాను కూడా వ్రతం ఆచరించాలని, స్వామిని ప్రసన్నం చేసుకోవాలని, ఆయన్ని పొందాలని ఈ 30 గీతాలను తిరుప్పావైగా అందించింది ఆండాళ్ళ తల్లి. జీవాత్మను పరమాత్మను చేరుకునే చక్కని సాధనంగా ఈ పాటలను రచించి గానం చేసింది. అప్పటి నుంచి ధనుర్మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానాధికాలు ముగించి గోదాదేవి మనకు అనుగ్రహించిన తిరుప్పావై గానం చేయడం ఆనవాయితీగా మారింది. ఇదే తిరుప్పావై. 30 రోజులు శ్రీవ్రతాన్ని 3 దశలుగా విభజించారు మన పూర్వాచార్యులు. మొదటి 5 పాసురాల్లో వ్రతస్వరూపాన్ని, జ్ఞానస్వరూపమైన అనన్య శేషత్వం, తర్వాతి 10 పాసురాల్లో తన స్నేహితురాలను నిద్రలేపి వ్రతోన్ముఖులను చేసే అనన్య భోగత్వం, మిగిలిన 15 పాసురాల్లో నంద యశోద శ్రీకృష్ణ బలరాముల మేలుకొలిపి శ్రీకృష్ణులో నీలమవడం కనిపిస్తుంది. ఈ ఒక్క మాటలో చెప్పాలంటే జీవాత్మను పరమాత్మ చేరే విధానాన్ని తెలియజేసేది ధనుర్మాస వ్రతం. జై శ్రీమన్నారాయణ.